ఏపీలో ప్రజా రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మొదలయ్యే ఈ భర్తీలో మొత్తం 7,678 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 3,673 డ్రైవర్లు, 1,813 కండక్టర్లు, అలాగే మెకానిక్లు, శ్రామికులు, ఇతర ఉద్యోగులు కూడా ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి ఇప్పటికే ప్రభుత్వానికి ఈ భర్తీ కోసం విజ్ఞాపన పంపి అనుమతిని కోరింది. ప్రభుత్వ అనుమతి లభించగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఉచిత బస్సు పథకం అమలు ఏపీఎస్ఆర్టీసీపై ఒత్తిడిని పెంచింది. నిరంతరంగా పెరుగుతున్న రవాణా డిమాండ్, ప్రజలకు సమయానుకూల సేవలందించాలనే లక్ష్యం పాలక మండలి నిర్ణయానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు మరియు ఇతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని తరచుగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి నిర్ణయాన ప్రస్తుతం ఉన్న సిబ్బందికి జీతాల పెంపు కూడా ఇవ్వబోతున్నారు. ఆన్ కాల్ డ్రైవర్ల వేతనాన్ని రోజుకు 800 నుంచి 1000 రూపాయల వరకు పెంచుతారని సమాచారం. అలాగే డబుల్ డ్యూటీ కండక్టర్లకు 900 రూపాయల వేతనం పెరగనుందని అధికారులు తెలిపారు. ఈ చర్యల ద్వారా సిబ్బంది అసంతృప్తిని కూడా తగ్గించాలని లక్ష్యం. సిబ్బంది భర్తీ మరియు జీతాల పెంపు నిర్ణయంతో ఏపీఎస్ఆర్టీసీలో సేవా నాణ్యత, ఉత్సాహం, సామర్థ్యం పెరుగుతుందని ఆర్గనైజేషన్స్, విశ్లేషకులు భావిస్తున్నారు. భర్తీ అయ్యే కొత్త ఉద్యోగులు రవాణా అవసరాలను తీర్చడానికి, బస్సు సేవలను మెరుగుపరచడానికి ప్రధాన కృషి చేస్తారు. ప్రభుత్వం త్వరలో ఏపీఎస్ఆర్టీసీకు ఉద్యోగ భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం ప్రణాళిక, ఖాళీల సంఖ్య మరియు జీతాల పెంపు అంశాలు అధికారిక ప్రకటన తరువాతే పూర్తి వివరాలు అందుతాయి. ఈ నిర్ణయం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, పౌరులు మరియు రవాణా వినియోగదారులకు పెద్ద ఊరట, సౌలభ్యాన్ని తీసుకువస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, జీతాల పెంపుతో రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థ మరింత స్థిరంగా, సమర్థవంతంగా మారే దిశలో ఉందని చెప్పవచ్చు.